ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా సుఖంగా నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. హాయిగా నిద్రపోయాం కదా. ఎటువంటి ప్రమాదాలు రాలేదు, ఎటువంటి వరదలు వర్షాలు రాకుండా, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోయాం కదా. ఎందుకంటే దానికి కారణం ఎవరండి? మనమా? మనం పెట్టుకున్న సెక్యూరిటీనా? మనం తీసుకున్న జాగ్రత్తలా? మనం తీసుకున్న మెడిసినా? కాదు కదా. మన దేవుని కాపుదల తప్పకుండా ఇస్తాడండి. ఎందుకంటే మనం నైట్ ప్రేయర్ చేస్తున్నాం. అయ్యా, మీ కాపుదల, మీ భద్రత మాకు ఇవ్వండి, మీరు మాకు మెడిసిన్ ఇవ్వండి, గాఢ నిద్ర అనే మెడిసిన్ అని అడిగేం కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు తండ్రి. ఎందుకంటే అడుగుడే మీకు ఇయ్యబడును అని చెప్పాడు కదా తండ్రి. అడిగితే తప్పకుండా ఇస్తాడు కదా. మరి ఆయన ఇచ్చిన కృపతో, ఆయన ఇచ్చినంత గాఢ నిద్ర మనం నిద్రపోయి ప్రశాంతంగా మేల్కొన్నాం కదా. మరి ఎంతో మంది ఈ నూతన దినాన్ని చూడలేక నైట్కు నైటే మరణించిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లోనే మరణించిన వాళ్ళు ఉన్నారు. మరి మనం ఇంత క్షేమంగా మేల్కోవడానికి ఆయన తండ్రి ఇచ్చిన గొప్ప కాపుదల భద్రతకి మనం ఏమి ఇవ్వగలవండి? ఒక్క థ్యాంక్సే కదా. అంతకన్నా మనం ఏం చేయలేము, ఏం చెయ్యో. చిన్న ప్రార్థన చేసుకుంటాం, లేవంగానే ఒక చిన్న బైబిల్ వసి చదువుతాము, ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మన పనులు మనం చేసుకుంటాం. కానీ ఆ చేసే ప్రార్థన కూడా, చెప్పే థ్యాంక్స్ కూడా హార్ట్ఫుల్గా చెప్పాలి కదా. హార్ట్ఫుల్గా చెప్తే అసలు ఆ సంతోషమే వేరు కదా. ఎవరికన్నా మనం సహాయం చేసినప్పుడు వాళ్ళు వచ్చి అసలు మనసంతా హార్ట్ఫుల్గా ఇక మనం తట్టుకోలేము. వాళ్ళు ఇస్తే ఆ సహాయాన్ని, నేను చేసింది ఎంత సహాయమే కదమ్మా, ఎందుకు ఇంతగా ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్పావు, ఇంతగా దిగజారి ఇంత తగ్గించుకుని థ్యాంక్స్ ఇన్నిసార్లు ఎందుకు చెప్పారు అని మనం అడుగుతాము మనుషుల్ని కదా. మరి అంతకన్నా ఎక్కువ కదా మన తండ్రి. మనల్ని సృష్టించి, మనకి ప్రాణమిచ్చి, మనల్ని చదివించి, మంచి జ్ఞానంతో నింపి, మంచి ఉద్యోగాలు ఇచ్చి, మరలా ప్రతిరోజు మనల్ని క్షేమంగా తీసుకొచ్చి, రాత్రి కూడా మనకి దెబ్బలు తగలకుండా, ఎటువంటి ప్రమాదాలు రాకుండా ఆయన కాపుదల మనం తీసుకుంటే చెప్పలేము ఎప్పుడేం జరిగిందో. కానీ అంత గొప్ప సృష్టికర్తే మనకి కాపుదల ఇస్తే ఇక మనకేమీ ఆటంకం? ఎవరికేమైనా మన చుట్టుపక్కల అందరూ ప్రమాదాల్లో పడ్డా కూడా మనకి మాత్రమేం కాదు. ఎందుకంటే అది మన గొప్పతనమా? కాదు. మనం పెట్టుకున్న జాగ్రత్తలా? కాదు కదా. మన దేవుడు, మన సృష్టికర్త తండ్రి కాపుదల మనకుంది కాబట్టి నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము మీ యొద్దకు రాదు అని చెప్పాడు. కాబట్టి రానివ్వడు తండ్రి. మనమేదో గొప్పవాళ్ళమని కాదండి. తండ్రి జాలి, ఆయన దయ, ఆయన కరుణ ఏ రోజుకు ఆ రోజు కొత్తగా పుడుతుంది కాబట్టి అందుకే మనం ఇంత క్షేమంగా మేల్కొన్నాం కదా. మరి అంత భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఒక్క థ్యాంక్స్ చెప్పేసి మన పనులు మనం మొదలు పెట్టుకుందామండి. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తోత్రం ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి. మరి రాత్రంతా ప్రభా మేము క్షేమంగా సుఖంగా నిద్రపోయామంటే, గాఢ నిద్ర మేము పోయామంటే అది మా గొప్పతనం కాదు, మేము తీసుకున్న జాగ్రత్తలు, మేము తీసుకున్న మెడిసిన్ కాదయ్యా. మీ కాపుదల, మీ భద్రత, అంత గొప్ప సర్వ సృష్టికర్త మీరు మా కోసం వచ్చి, మేము అడిగినందుకు మా దగ్గరకు వచ్చి, మీరు నిద్రపోకుండా, ఉడకకుండా, నిద్రపోకుండా మీ కాపుదల, మీ భద్రత మాకివ్వబట్టే నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా. అసలు మేమెంత, మా బతికెంత, మా భక్తి ఎంత నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీ పాద ధూళితో కూడా మేము సమానం కాలేదు కదయ్యా. కనీసం ఆ దుమ్ముతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. ఎందుకంటే మీకు తెలుసు, మాకు తెలుసు మేమెంత భయంకరమైన పాపులము.
లోకస్తులకు మేము మర్యాదస్తులాగా కనపడొచ్చు, లోకస్తులకు మేము నీతిమంతులాగా కనపడొచ్చు, లోకస్తులకు మేము భయభక్తులు కలిగిన వాళ్ళలాగా కనపడొచ్చు నా తండ్రి. కానీ మా మనసులో ఏముందో, మేమేమి పనులు చేస్తున్నామో మీకు మాత్రమే తెలుసు ప్రభా. ఎందుకంటే సమస్తము ఎరిగిన తండ్రి మీరొక్కరే నా తండ్రి. మరి సమస్తము ఎరిగియుట్టు కూడా మేం చేసే కార్యాలు, మేం చేసే పనులు చూస్తా ఉండి కూడా నా ప్రభా మా మీద జాలిపడి, మా బలహీనతలు మీరు తెలుసుకొని మా మీద జాలిపడి మీ కాపుదల మాకిచ్చినందుకు ఏ పాటి వారం ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఈ రోజంతా నా తండ్రి మీరు మాతో ఉండి నడిపిస్తేనే మేము నడవగలం. మీరు మా చేయి పట్టుకొని ఎగ్జామ్ రాపిస్తేనే, మా పక్కన కూర్చుంటేనే మేము ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వగలం, ఉద్యోగాలు సంపాదించగలం. మా తెలివితో మేము సంపాదించలేమయ్యా. మీరుంటేనే మాతో, మీరుండి ఏం అడుగుతున్నారు వాటికి ఏ సమాధానం చెప్పాలని ఆ తెలివి మీరు మా పక్కన కూర్చొని చెప్తా ఉంటేనే మేము చెప్పగలం ప్రభా. మా వల్ల కాదు తండ్రి, మాకు ఏమీ తెలియదు ప్రభా. ఎందుకంటే ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి. వెర్రి వాళ్ళం ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానమే గొప్ప జ్ఞానం అనుకుంటున్నాం నా తండ్రి. పిచ్చిలో బతుకుతున్నాం ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానం చూసుకునే ఆ వెర్రితనాన్ని బట్టే మేము గర్విస్తున్నాం. ఆ వెర్రితనంతోనే ప్రభా మేము అహంకారంగా తయారవుతున్నాం. ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నాం, ఎదుటి వాళ్ళని చాలా హింసిస్తున్నాం నా తండ్రి. మాటలతోనే ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నామో ప్రభా. వెర్రితనం నా తండ్రి, అది కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నాం ప్రభా. జాలిగల దేవా, ఒక్కసారి మీ జాలి మా మీద చూపించి మాకున్న వెర్రితనాన్ని తీసివేయండి అయ్యా. ఇది మీ వెర్రితనమేనయ్యా, మీ జ్ఞానం కాదు, ఎందుకలా మాట్లాడుతున్నారు అని ఒక్క మాట ప్రభా మేమంతటి మేము తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలా మేము ప్రవర్తించకుండా, మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించకుండా, మీ మనసు బాధపడేలా మేము నడవకుండా, మాట్లాడకుండా, పాపపు చూపులు చూడకుండా ప్రభా మమ్మల్ని మేము జాగ్రత్తగా నడుచుకోవాలంటే అది మా వల్ల కాదయ్యా. మా అంతటా మా వల్ల కానే కాదు తండ్రి. మీరు సహాయం చేస్తేనే, మీరు మాతో ఉంటేనే ప్రభా. ఏదన్నా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలన్నా, ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలన్నా, ఒక పని చేసేటప్పుడు దానికి తగ్గ బలము, శక్తి కావాలన్నా మీరిస్తేనే మాకు వచ్చింది. మీరు అనుగ్రహిస్తేనే మేము తెలివిగా ఉంటాం. మీరు మా పక్కన ఉంటేనే ఆ పనులు సక్సెస్ అవుతాయి నా తండ్రి. మీరు అనేది లేకుండా మేము ఏమీ చేయలేం ప్రభా. ఎందుకంటే వెర్రి వాళ్ళం నా తండ్రి, బుద్ధి లేని వాళ్ళం. బుద్ధి దయచేయండి ప్రభా. మీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే బుద్ధి మాకు దయచేయండి. మీ మాట ప్రకారం నడుచుకునే తెలివి, జ్ఞానం అనుగ్రహించండి. తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు. మాకన్నా గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు నా తండ్రి బైబిల్ గ్రంథంలో. అయినా సరే ఎంతో తగ్గింపు, ఎంతో తగ్గించుకొని, బహుగా తగ్గించుకొని మీ పాదాల మీద పడ్డారు ప్రభా. కానీ మేము నా తండ్రి ఈ లోకపరమైన జ్ఞానమే గొప్ప జ్ఞానం అనుకొని పైకి చూస్తున్నాం. అసలు తగ్గించుకోవడం అనేది మా వల్ల కావట్లేదు ప్రభా. మాకున్న ఈ పేరు ప్రతిష్ట మీ నుండి వచ్చిందని గ్రహించలేని స్థితిలో ఉన్నాం ప్రభా. క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. ఎందుకంటే మా విషయంలో ఎవరన్నా పొరపాటు చేసినా, మమ్మల్ని దూషించినా వాళ్ళ మీద మేము రివర్స్ అయ్యాం నా తండ్రి. వాళ్ళను క్షమించలేకపోయాం. క్షమించే మనసు మాకు లేదు. అలాంటప్పుడు మేం చేసిన తప్పులు మీరు క్షమించమని అడిగే అర్హత మాకు లేదయ్యా. వెర్రి వాళ్ళం నా తండ్రి. మా విషయంలో ఎవరన్నా పొరపాటు చేసుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే మనసు మీరిస్తేనే మాకు వచ్చింది. అలాగే మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు. కానీ మీరు తప్ప మాకు ఇవ్వలేరయ్యా. అలాంటి సున్నితమైన హృదయాన్ని, తగ్గింపు హృదయాన్ని, తగ్గింపు జీవితాన్ని మీరుండి మీరిస్తేనే మాకు వచ్చింది నా తండ్రి. అనుగ్రహించమని, ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. లేకపోతే దానివల్ల ఎంత భయంకరమైన ఉగ్రత వచ్చిందో, మా పితరుల మీదకి ఎలాంటి శ్రమలు వచ్చాయో, ఎలాంటి ఉగ్రతలు వచ్చాయో మేము చూసాము నా తండ్రి. చూసి కూడా మేము జాగ్రత్త పడలేకపోతున్నాం ప్రభా. ఎంత వెర్రి వాళ్ళం నా తండ్రి.
క్షమించండి ప్రభా. మరి అలాంటి పరిస్థితి మా విషయంలో ఎదుటి వాళ్ళు చేసే తప్పులు క్షమించే మనసు మాకు అనుగ్రహించమని, సున్నితమైన మనసులు, చిన్నపిల్లల మనస్తత్వాలు మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరిస్తేనే మాకు వచ్చింది, మా అంతట మా వల్ల కాదయ్యా, కాదు. ఎంత ట్రై చేసినా, తగ్గింపు కలిగి ఉండాలని ఎంత ప్రయత్నించినా మా వల్ల కావట్లేదు తండ్రి. కానీ మీరిస్తే మాకు వచ్చింది, మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు. తప్పు మాదేనయ్యా, మాదే. ప్రతిదానికి మీ మీద ఆధారపడకుండా మా సొంత తెలివి మీద ఆధారపడ్డాం. అందుకే మాకు ఈ పరిస్థితి. క్షమించండి తండ్రి. మీ పాదాలు తాకే అర్హత కూడా మాకు లేదు ప్రభా. అయినా సరే మా మీద జాలి కనికరపడి ప్రభా, మరి అలాంటి తగ్గింపు మనసు, తగ్గింపు జీవితాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఈరోజు చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని అడిగే అర్హత లేదయ్యా. అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.